హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే ఒక మంచి స్నాక్ రెసిపీని చేయబోతున్నాము. అది కూడా మనకు ఇంట్లో ఉండే వస్తువులతోటే చేసుకోవచ్చు. పిల్లలకి సాయంత్రం పూట ఏదైనా చేసి పెట్టాలంటే అప్పటికప్పుడు ఒక కప్పు అటుకులతోటే ఈ స్నాక్ని చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీకి కావలసినవి మెయిన్గా ముందు చూపిస్తాను. ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. అలాగే ఉల్లికాడలు లేదంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద సైజు ఆలుగడ్డ తీసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకొని ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అటుకులని వేసి పౌడర్ లాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా పౌడర్ లాగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇది ఇలా అటుకుల పొడిని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో గ్రేటర్ని పెట్టి ఆలూని పైన పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి ఈ విధంగా గ్రేట్ చేసి తీసుకోవాలి. తురుముకున్న ఆలూని అలాగే వదిలేయకుండా ఈ విధంగా నీళ్ళలో వేసి ఉంచాలి. అలాగే ఉంచేస్తే నల్లబడిపోతుంది, అందుకని నీళ్ళలో వేసి ఉంచాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ తీసుకొని పౌడర్గా చేసి ఉంచుకున్న అటుకుల పొడిని ప్లేట్లో వేసుకోవాలి. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లికాడలు, అలాగే 2-3 పచ్చిమిర్చీలు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. 2 కరివేపాకు కొమ్మలు ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా 1/2 టీ స్పూన్ కారపొడి, 1 టీ స్పూన్ వరకు ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేయాలి. మనం ముందుగా తురిమి ఉంచుకున్న ఆలూని కూడా నీళ్ళలోంచి గట్టిగా నీళ్ళని పిండేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోనే 4 టీ స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకోవడం వల్ల మనకి ఈ వడలన్నవి చక్కగా వస్తాయన్నమాట. ఇప్పుడు శనగపిండి వేసుకొని ఒకసారి ఇదంతా కలిపేసుకొని ఇందులో నీళ్లు ఎన్నైతే అవసరం పడతాయో కొన్ని నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దలాగా కలిపి తీసుకోవాలి. అంటే మనము గోధుమ పిండిని చపాతీలకు ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలిపేసుకోవాలి. కానీ మరీ అంత సాఫ్ట్గా కాకుండా కొద్దిగా గట్టిగా ఇలా ముద్దలాగా కలిపి తీసుకోవాలి. ఇలా చేసి ఉంచుకున్న ఈ మిశ్రమాన్ని ఒక 5 నిమిషాలు పక్కనుంచుకొని 5 నిమిషాల తర్వాత అందులోంచి ఈ విధంగా చిన్న చిన్న పిండి ముద్దలుగా తీసుకోవాలి. అలాగే ఈ విధంగా చేతిలో పట్టుకొని చక్కగా రౌండ్గా చేసుకొని వడల్లాగా ఒత్తుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా రౌండ్గా చేసి అరచేతిలో వేసి ఒత్తి ఈ విధంగా వడల్లాగా చేసుకోవాలి. అలాగే ఎక్కడ కూడా పగుళ్ళు లేకుండా ఈ విధంగా చక్కగా రౌండ్గా టిక్కీలాగా చేసి తీసుకోవాలి. ఇదే మాదిరిగా అన్నింటినీ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి. ఇదే మాదిరిగా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ముందుగానే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ చక్కగా వేడైపోయిన తర్వాత అందులో ఎన్నైతే వస్తాయో అన్ని వడలని వేసుకొని 1 నిమిషం తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. వీటిని హై టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు విరగటం కానీ లేదా పగలటం కానీ ఏమీ జరగదు, చాలా చక్కగా ఫ్రై అయిపోతాయి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇదే మాదిరిగా ఈ వడలన్నింటినీ చక్కగా ఫ్రై చేసి తీసుకోవాలి. ఇక ఫైనల్గా మన వడలన్నీ రెడీ అయిపోయాయి. ఆ తర్వాత ఇందులోకి ఈ విధంగా పచ్చిమిర్చీలు, కరివేపాకు కూడా ఫ్రై చేసి తీసుకోవాలి. ఈ వడతోటి పచ్చిమిర్చి చాలా బాగుంటుంది. అలాగే టమాటో సాస్తో కూడా తినవచ్చు. టమాటో సాస్ లేకపోయినా కూడా అలాగే కూడా చాలా బాగుంటాయి. పిల్లలు సాయంత్రం పూట కానీ ప్రొద్దున కానీ అప్పటికప్పుడు ఏదైనా చేసి పెట్టమంటే ఈ విధంగా 1 కప్పు అటుకులతోటే ఇలా వడలు చేసి పెట్టండి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి. మరి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.